చాలు 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 కొంచెం మీరు ఏం చెప్తాను వాట్సాప్ ఫుడ్ రౌడీస్. రంజాన్ లో తిన్న ఫుడ్ నుంచి కోలుకోవడానికి మాకు ఇంత టైం పట్టింది. ఫస్ట్ వీడియోనే హలీం ఇచ్చేసరికి వీడియో చూసిన వెజిటేరియన్లు అందరూ అన్నారు. సో సెకండ్ వీడియో పక్కాగా వెజిటేరియన్ మీదే చేయాలని ఫిక్స్ అయ్యాం. సో సిటీలో ది బెస్ట్ వెజిటేరియన్ హోటల్ కోసం ఎతికితే నన్ను అదర్దాన్ని మాకు ఒకటే ఫస్ట్ మైండ్ లోకి వచ్చింది ముగ్గురికి, అదే సుబ్బయ్య గారి హోటల్ నందే. సో ఓకే కాకినాడ తట్టుకో అంతే. వెళ్దామా, కుమ్మేద్దామా? ఓకే వెళ్దాం, రెడీ బాగుంటది. హలో ఫుడ్ రౌడీస్, ఈరోజు నేను ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజన్తో ఏజాజ్ గారు చరణ్ గారి కన్నా ముందే సుబ్బయ్య గారి హోటల్కి వచ్చాను. ఆ ప్లానింగ్ సరిగ్గా వర్కౌట్ అవ్వాలంటే ఇక్కడ మనకు ఎవరో ఒకరు కోఆపరేట్ చేయాలి. ఎవరు చేస్తారో ఒకసారి చూసేద్దాం. హలో అండి. హాయ్ సార్. మీ పేరు? జాన్ సార్. నా పేరు పవన్. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు నార్మల్ ఫుడ్ వీడియోలు అంటే వచ్చేసి హోటల్ చూపెట్టేసి వడ్డన్లన్నీ చూపెట్టేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తే కిక్ ఉండదు కదా. అవును సార్. సో మేము ఈసారి కొత్తగా ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే మా వాళ్ళు ఇద్దరు వస్తారు, ఒకడేమో చరణ్, ఇంకోడు ఏజాజ్. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ నుంచి ఇప్పుడు మన దగ్గరకు ఇద్దరు వస్తున్నారు. వాళ్ళిద్దరికి మనం ఒక ఫుడ్ ఛాలెంజ్ పెడదాం. ఓకే సార్. ఓకే ఖచ్చితంగా. సో ఈ ఫుడ్ ఛాలెంజ్ మీ హోటల్లో ఎందుకు పెడుతున్నాం అంటే, సుబ్బయ్య గారి హోటల్లో ఫుడ్ చెప్పుకోనక్కర్లేదు, అందరికీ తెలిసిందే. అవును సార్. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీ వడ్డించే విధానం. అవును, మా ప్రత్యేకత. అవును సార్. సో మీ వడ్డించే విధానం ఎలా ఉంటుందో చూపిద్దాం అని చెప్పి ఈ ఛాలెంజ్ ఇక్కడ మీ హోటల్లో ప్లాన్ చేసాం. అవును సార్. వాళ్ళని పొట్టలు నిండుగా పగిలిపోయేంత వరకు పెట్టి 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 వాళ్ళని ఇబ్బంది పెట్టారనమాట. పిలిపించండి సార్, మా వడ్డనేంటో మీరే చూస్తారు. ఓకేనా సార్? ఏ హోటల్ కన్నా వెళ్ళిన తర్వాత కస్టమర్ ఎప్పుడు తినేసి వెళ్ళిపోతాడు అనేది బయట చూస్తారు. మన సుబ్బయ్య గారు హోటల్ కాడికి వచ్చేసరికి ఎలా ఉంటదంటే, కస్టమర్ ఎంతసేపు అయినా కూర్చొని ప్రతి ఐటమ్స్ మన దగ్గర 30 ఐటమ్స్ అబోవ్ ఉంటాయి సార్. 30 ఐటమ్స్ అబోవ్. 30 ఐటమ్స్ కూడా ఎన్నిసార్లు అయినా సరే రిపీట్ చేస్తాం సార్. వాళ్ళు తినే వరకు మేము దగ్గరుండి వాళ్ళకి పెడతాం సార్, తినిపిస్తాం అనమాట. ఏ ఐటమ్ అయినా సరే తినండి సార్, తినండి సార్, తినండి సార్ అని మా వడ్డని ప్రత్యేకత ఉంటుంది. మీరు ఎవరో ఉన్నారంటున్నారు కదా సార్, వాళ్ళని తీసుకొస్తే మా వడ్డని ఏంటో మీరే చూస్తారు. అంతే అండి. అంతే సార్. పిలిచేద్దాం మరి. ఖచ్చితంగా సార్. ఎక్కడ్రా మీరు? తొందరండి, మంచి ప్లాన్ చేశా. ఏంది మరి? మీ ఇద్దరికి ఒక స్పెషల్ గా ప్లాన్ చేశారు. ఏంటది? ఇప్పుడు మీరు తింటారు కానీ మీరు తినేది ఒక ఛాలెంజ్ అన్నమాట. చూడు, ఇక్కడ ఒక 30 ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ 30 ఐటమ్స్ మీకు తీసుకొచ్చి పెడతారు. ఎంత కావాలంటే అంత వడ్డిస్తానే ఉంటారు. ఎవడైతే వాళ్ళ వడ్డను తట్టుకుని లాస్ట్ కి బ్రతుకున్నాడో ఆడే ఉన్నారు. నువ్వేనా? ఓకే, మనం మొదలు పెట్టాలా? హలో జాన్, బ్రింగ్ ఇట్ ఆన్. సార్ పెరుగూడ తినండి సార్. పెరుగూడ సార్. బూరు సార్. చక్కెర పొంగలి సార్. గ్రీన్ హల్వా సార్. బూరికి అన్నం పెట్టండి సార్, నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది సార్. బూరికి అన్నం పెట్టండి. బూరికి అన్నం పెట్టు. బూరికి అన్నం పెట్టు. బూరికి అన్నం పెట్టండి. బూరికి అన్నం పెట్టి తింటే సూపర్ ఉంటుంది సార్. బూరికి అన్నం పెట్టమన్నారా? ఏమనుకున్నావు? సూపర్ ఉంటుంది సార్. ఏమైనా కావాలంటే మళ్ళీ అడగండి, మళ్ళీ వడ్డిస్తాం సార్. ఓకేనా సార్? మసాలా రైస్, పులిహార సార్, పంచ ముక్కల బిర్యానీ సార్. రైతే ఏమంటారా? పెరుగు చట్నీ కొంచెం కొద్దిగేసుకోండి సార్, సూపర్ ఉంటుంది మసాలా రైస్ లో. ఇప్పుడు చూడు నా రౌడీజం. సార్ మష్రూమ్ కర్రీ, బీన్స్ పకోడీ కర్రీ. ఏంటండి అది? సోయా సార్. పప్పు మామిడికాయ. ఏం కావాలి అడగండి సార్, మళ్ళీ వడ్డిస్తాను సార్. అరటికాయ కొబ్బరి ఫ్రై. సుబ్బయ్య గారి హోటల్ ఫేమస్ కర్రీ సార్, పునుగులు కర్రీ. పునుగులు కర్రీ పునుగులు వేస్తాను ఆయన సార్. బీరకాయ శనగపప్పు కర్రీ, క్యాబేజీ రొట్టె పచ్చడి. కావాలంటే అడగండి సార్, మళ్ళీ వడ్డిస్తాను సార్. ఉల్లి గోంగూర పచ్చడి వేడి వేడి రైస్ లో కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది సార్.
సార్ పాపడ్, జాన్ గారు అయిపోయింది. తీసుకొస్తాను సార్. రైస్ ఇదే లేట్ సార్. సార్ రైస్. పొగలు కక్కేటట్టు వైట్ రైస్ సార్. ఓకేనా? కావాలంటే మళ్ళీ అడగండి సార్, మళ్ళీ వడ్డిస్తాను. ఓకే. ఏం కావాలో వేసి. సార్ మీరు కూడా వేసుకోండి సార్ వైట్ రైస్. జాన్ వచ్చిన గ్యాప్ ఇవ్వు జాన్. మీకు ఎంత కావాలంటే అంత వేస్తాను చాలు, సార్. చాలు. పర్లేదు కొద్దిగా వేసుకోండి సార్. అది కొంచెం ఏమంటారా? మీ ఇష్టం. ఓకేనా? మీరు ఎలాగే నేను చెప్పేది అంటారు. తినండి సార్. కొంచెం కూడా వేసుకోండి. ఓకే. కొంచెం ఏమంటారా? ఇంకొంచెం వేసుకోండి సార్. చాలు. ఆవకాయ పచ్చడి మిక్స్ చేసుకుని తినండి, సూపర్ ఉంటుంది సార్. వద్దంటే ఎలా సార్? వచ్చారు కడుపు నిండా తినాలి సార్. వద్దంటే ఓడిపోయినట్టే. సార్ కరివేపాకు కూడా వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది సార్. ఓకేనా? నా లైఫ్ లో ఇన్ని వెజిటేబుల్స్ ఒక ప్లేట్ మీద ఫస్ట్ టైం ఒకేసారి చూస్తున్నా. అసలు వెజ్ అంటే పారిపోతాడు. పవన్ గోంగూర తిను. అలాగే తింటలేదుగా నువ్వు. అడిగాడు అది అదే మరి. సార్ కొంచెం బాగుంటది. పర్లేదు కొద్దిగా వేసుకుని సార్, సూపర్ ఉంటుంది. మీరు ఫిక్సర్ వేసేయండి. అలా ఏం లేదు సార్, మీ చేత తినిపించడం మా బాధ్యత సార్. అది. సార్ కొద్ది కనుకోడేమంటారా? వేసేయండి. మీకు ఏం కావాలో అడగండి సార్, వడ్డిస్తాను సార్, ఇబ్బంది లేదు. పర్లేదు అది సార్, కొద్దిగా అన్నం అది తెలుసు, నేను వడ్డించుకుంటా. కొద్దిగా వేసుకోండి సార్. కొంచెం వేసుకోండి సార్, పర్లేదు. ఏంది? అన్నం లేదు సార్, కొద్దిగా వేసుకోండి సార్, కొంచెం. లేదు సార్, వేడి వేడి రైస్ పొగలు కట్టేటట్టు. సార్ వైట్ రైస్ కొంచెం వేసుకోండి సార్. ఎక్కువ పెడితే ఎక్కువ తినాలి. కొద్దిగా వేసుకోండి సార్. చాలు 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 చాలు. కొంచెం మీరు ఏం చెప్తాను నేను సార్, ఏం కాదు. ఇంకొంచెం ఏమంటారు సార్? సార్ మీకు కొంచెం కొద్దిగా వేసుకోండి సార్. పొగలు కట్టేటట్టు సార్ రైస్. ఇంకొంచెం వేసుకోండి సార్. చాలు. దీంట్లో పప్పు ఇంకొంచెం ఏమంటారా? ఆహా, చాలు. ఓకే సార్. ఇదిగో పప్పు. అర్థమైంది. స్వీట్ చరణ్ పప్పు. ఇంకొంచెం ఏమంటారు సార్? చాలు. పర్లేదు చేసుకోండి సార్. మొత్తం 30 రకాలు వచ్చారండి. ఇంకొంచెం ఏమంటారు సార్? అర్థమైంది. ఈ రెస్టారెంట్ లో చాలు అని చెప్పకూడదు. తినండి సార్. అలాగే జాన్ గారు సార్, కొద్దిగా మీరు తినండి. తెలిసిందే కదా, కొద్దిగా తినండి మీ సార్. కాకినాడ వాడికి కాకినాడ. సార్, మొహమ్మద్ మీరు ఒకటి. సార్. పవన్ వాంట్ సమ్ సార్, అరటికాయ ఫ్రై కావాలన్నా సార్? సార్, అరటికాయ ఫ్రై yes అట్టిగా ఫ్రై. ఏం కావాలని అడగండి సార్, ఎన్నిసార్లు వడ్డించడానికి రెడీ సార్. ఓకేనా సార్? అరటికాయ ఫ్రై సార్. ఇంకొంచెం ఏమంటారా? ఇంకొంచెం ఏమంటారా చాలు. సార్? ఇంకొంచెం వడ్డించమంటారా? మన దగ్గర ఆ. పార్సిల్ కూడా ఉంది సార్. పార్సల్ టేక్ అవే. ఓకే. బుట్ట భోజనం ఉంటుంది సార్, మనకి బొట్టలో ఆకేసి వస్తుంది పార్సిల్. బుట్ట భోజనం అని చాలా ఫేమస్ సార్ మన దగ్గర. Okay. అది వచ్చేసరికి 340 రూపీస్ సార్. 340. అది మినిమం 4 మెంబర్స్ తినొచ్చు సార్. 4 members. ఎస్ సార్. దాంట్లో 15 ఐటమ్స్ అబౌవ్ వస్తాయి సార్. 1 2 3 4 5 6 7 8. ఇద్దరికి సేమ్ ఉన్నాయి. తొందర తినండి మరి, కంప్లీట్ చేయాలి. తినాలమ్మా, తినాలి. పొడి కలుపుకో. తినండి. 2 hours later. వాకింగ్ చేస్తున్నందుకు 5 points మైనస్. అవతల పోను. జాన్ గారు ఇంకేమేమి మిగిలి ఉన్నాయి? సార్, ఇంకా ముందు కర్రీస్ అన్ని తింటే ఇంకా సాంబార్, రసం, మజ్జిగ పులుసు, కుండ పెరుగు, ఇంకా బటర్ మిల్క్, స్వీట్ పాన్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్. విన్నారా? దిస్ ఈస్ ది లాస్ట్. ఇంకా పెరిగేసుకుంటా ఫినిష్. అవన్నీ తప్పు వేసుకుని తింటాను. తింటానే ఉంటే సరే అంటే వీడు ఫస్ట్ కి ఇచ్చేస్తానని చెప్తున్నాడు సార్. జాన్ కొంచెం పెడితే నేను పెరిగేసుకుంటా. ఏమంటారా? అలాగదు, ఇదేంటిది ఇది? జాన్ గారు ఇంకేం రాలేదు చెప్పండి. అంటే సాంబార్, రసం, ఇంకా రసం. సాంబార్ ఇదిగో. కాదు, రసం టేస్ట్ చేయలేదు. ఫస్ట్ రూల్ ఏంటంటే ఉన్న ప్రతి ఐటమ్ పూర్తిగా తినాలి. పూర్తిగా ఎవరిదైతే తింటారో వాళ్ళే తిన్నారు. సార్, రసం వేసుకుంటే డైజెషన్ కూడా పూర్తిగా తినాలి. పూర్తిగా. ఇప్పుడు ఇంత అంటున్నాడు కదా ఇలాగ కెమెరా ముందు సరి చేసుకుంటారు అది వేసుకుంటారు అని. యాక్చువల్లీ నేను కాకినాడలో పుట్టి పెరిగినోడిని. కెమెరా లేకపోయినా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటది. అది మీరు చూడాలంటే వచ్చి ఒకసారి తిని చూడడమే. ఓ జాన్, నాకేదో వినపడింది. ప్రత్యక్ష నాకేదో వినపడింది. అనలేదు. ఏదో అన్నావు.
ఏదో వచ్చింది బ్రోలో. ఐ గివ్ అప్ అన్నావు నువ్వు. మా ఇంట్లో ప్యూర్ గేదె పెరుగు ఉంటుంది బ్రో, టేస్ట్ వస్తుంది, అలాగే టేస్ట్ అది. ఒరిజినల్ పాలు బఫెలో. అంటే మీరు ఈ డైరెక్ట్ గా మన కుండలోనే నైట్ తోడేటి వదిలేస్తారు సార్. గివప్ ఇచ్చారా? ఏదో టేడు ఇంకా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఒకటే భయ్య, విన్నర్ నువ్వు కాదు జాన్ అండ్ సుబ్బయ్య గారి హోటల్. هلا اجا الزعيم العظيم స్వీట్ వన్ సార్. లాస్ట్ సార్ ఇది ఒక స్వీట్ వన్. అవును సార్. సార్ మీరు కూడా స్వీట్ వన్ తీసుకుంటారు సార్. ఇంకోటి ఇమ్మంటారా స్వీట్ వన్? సార్ మీకు తినండి సార్. జాన్, వెల్కమ్ సార్. యు ఆర్ ద విన్నర్. థ్యాంక్ యూ సార్. సుబ్బయ్య గారి హోటల్ పరువు నిలబెట్టారు. థ్యాంక్ యూ సార్. సుబ్బయ్య గారు సుఖీబా ఏం పెట్టారండి ఫుడ్. మేం కాంప్రమైజ్ అయినా వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ వరకు నింపేశారు మాకు. ఒక్కో ఐటెం టేస్ట్ పక్కన పెట్టండి, వీళ్ళు చేసిన సర్వీస్ కోసమైనా ఎంత దూరం నుంచి అయినా రావచ్చు కొండాపూర్ వరకు, ప్రాబ్లమే లేదు. వడ్డించారు జాన్ గారి దగ్గర నుంచి రంగా వరకు మొత్తం అందరూ ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా ఇంకా ఎక్కువ వేస్తూనే ఉన్నారు. మీరు కూడా ఇలాంటి ఆథెంటిక్ తెలుగు ఫుడ్ తినాలనుకుంటే, అచ్చ తెలుగు భోజనం తినాలనుకుంటే ఇంతకన్నా మంచి ప్లేస్ హైదరాబాద్లో ఇంకెక్కడా లేదు. ఇంకా ఏం చెప్తాం, ఇంకా చెప్పడానికి మాటలు రావట్లేదు. ఏంటి మరి సంగతులు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చాయ్ బిస్కెట్ ఫుడ్. చాయ్ బిస్కెట్ ఫుడ్. సుబ్బయ్య గారి హోటల్లో ఫుడ్డే కాదండి, వాళ్ళ పచ్చళ్ళు పొళ్ళు కూడా చాలా ఫేమస్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 20 వెరైటీస్ ఆఫ్ పౌడర్స్ అండ్ స్వీట్లు కూడా చాలానే ఉంది. అండ్ ఇలాంటి మంచి స్టాఫ్ కూడా చాలా మంది ఉంటారు, ఏమడిగినా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏంటి భయ్య సెటప్ చూసి ఏమన్నా బ్యాంక్వెట్ హాల్ అనుకుంటున్నారా? కాదు, ఇది వెయిటింగ్ హాల్. ఒక 100 మెంబర్స్ కెపాసిటీ గల వెయిటింగ్ హాల్. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండొచ్చు సుబ్బయ్య గారి హోటల్కి ఎంత డిమాండ్ ఉంది అని. చూడండి తినడం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకా రాలేదు, వస్తారు.